ఆదికాండము 7వ అధ్యాయం మొదటి నుంచి. ఇంకా చదవండి, ఇంకొక వచ్చిన. తర్వాత, ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలును 40 రాత్రులు భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును అంటే ఏంటి, దేవుడు ఏం చెప్పాడో అది చేయమని చెప్పాడు, అది చేశాడు. మరి మనం దేవుడు ఏం చెప్పాడో అది చేస్తే మనం ఎవరి లిస్టులోకి వస్తాం? నీతిమంతుల లిస్టులోకి వస్తాం. మొదటి వచనం, యెహోవా ఈ తరములో వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట. పిల్లలు లేని వాళ్ళ కోసం, ఇతర కోసం ప్రార్థన చేశాను నేను. 40 రోజులు ప్రార్థన, 21 రోజులు ప్రార్థన, 7 రోజులు ప్రార్థన, 3 రోజులు ప్రార్థన, లైన్గా ప్రార్థన, డైలీ ప్రార్థన. మరి చేస్తానే ఉన్నాం. నీతిమంతులుగా ఒకళ్ళు కనపడ్డారంట ఇద్దరిలో. ఆయనకి ఇష్టమైందంట, వాళ్ళు అడిగే విధానం నచ్చిందంట. మరి వాళ్ళకి ఇచ్చాడు సంతానం. మరి ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి. మనం చేసేది 26 మందికి. 26 మందిలో నీతిమంతులకు ఇద్దరే కనపడ్డారంట, ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఇంకా నీతిమంతులుగా ఇంకా కొన్ని విషయాల్లో డెవలప్మెంట్ ఉంది చాలా. ఎలాంటి ఆత్మలో వర్ధిల్లుతున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆశీర్వాదాలు ఇంట్లోకి వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అంటే కొన్ని చాలా. ఎందుకంటే కరెక్ట్ చేసుకుంటా, సరి చేసుకుంటా దేవుడు అన్నిటినీ బాగు చేస్తూ వస్తున్నాడు. కుటుంబంలో ఉన్న మనుషుల హృదయాల్ని బాగు చేస్తూ ఐకమత్యాన్ని ఇస్తూ వస్తున్నాడు. ఇప్పుడు నేను మీతో చెప్తున్నా, దేవునితో నడిచిన వారిలో నిందారహితులుగా ఉన్నామా? మనం కూడా దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి తండ్రి చూసుకుంటాడంట. ఎవరు నీతిమంతులు? వాళ్ళకి కార్యం చేసిరని దూతను పంపిస్తారంట. అయ్యా నీతిమంతంగా లేరయ్యా, వీళ్ళు ప్రార్థన చేస్తున్నాడు కానీ నీతి తప్పిపోతున్నారయ్యా, నీతిగా లేరయ్యా, దేవుని మాట వింటామంటున్నారు కానీ వింటలేదయ్యా అని చెప్పంగానే దూత కార్యం చేయటానికి వెళ్ళదు, చెప్పేసింది తండ్రికి. భూమి మీద జరిగే సమాచారాన్ని చెప్పేసింది. వీళ్ళు తెల్లారుజామున లేచి ప్రార్థన చేస్తామంటున్నారు, చేయట్లేదయ్యా. వీళ్ళు నీకు నీతిగా ఉంటామని చెప్తున్నారు, నీతిగా లేరు. యథార్థంగా ఉంటామంటున్నారు, యథార్థంగా లేరు. మోసం చేయమంటున్నారు, మోసం చేస్తున్నారు. ఇవన్నీ తండ్రి అయిన దేవుడు క్యాలిక్యులేట్ చేసుకుంటాడు నాన్న. అందరూ గుర్తుపెట్టుకోండి, మనం ఏ పాయింట్ గురించి మాట్లాడుకున్నాం? నీతి. ఈ నీతిలో మొట్టమొదటి వ్యక్తి ఒక వ్యక్తి కనపడ్డాడంట. అప్పటికి నోవాహుకి ఎన్ని తరాలైనవి మొన్నే చెప్పుకున్నాం, ఆదికాండం రిఫర్ చేసాం మనం. ఆదికాండం నోవాహు కాలం వచ్చేసరికెల్లా 9 తరాలైనవి. 9 తరాలకి పుట్టిన సంతతి అంతట్లోకెల్లా ఒకే ఒక్క నీతిమంతులుగా కనపడ్డాడంట. ఎవరమ్మాయినా? నోవాహుకి ఎంతమంది సంతానం? ఎంతమంది? 3 పిల్లలు. వాళ్ళ పేర్లేంటి? షేము, హాము, యాపేతు. ఈ 3 తన భార్యలు. మరి నోవాహు భార్య ఎంతవరకే నీతిమంతులుగా కనపడ్డారు తండ్రి అయిన దేవుడికి. మీరు ప్రతి జాతి నుండి తీసుకురండి అన్నాడు. ఒక్కొక్కటి తెచ్చారు, ఒక్కొక్కటి వచ్చి అనుకోబాకండి. ఎన్నెన్ని రమ్మన్నాడు పడవలోకి రావడానికి? 7 జతలు. ఈ నెంబర్ ఎవ్వరికీ గుర్తులేదు. 7 అన్ని 7. ఇంకా 7 రోజుల్లో వర్షం ప్రారంభమవబోతుంది. 7 రోజులు 7 అని చెప్పుకుంటూ వచ్చారు తండ్రి అని దేవుడు. ఆ నెంబర్ అంటే దేవునికి చాలా ఇష్టం. అది పవిత్రమైన నెంబర్, దేవునికి సంబంధించిన నెంబర్ అది 7 అనేది. ఆ నెంబర్ 7వ తారీఖున పుట్టినవాడు దరిద్రం అంటారు. నేను ఒకరోజు మెసేజ్లో చెప్పాను కూడా. 7 రోజులు, 7 జతలు, 7 పెంటెలు, 7 పోతులు, వీటన్నిటిని నోవలకు తీసుకురావాలి. కాబట్టి నేను చెప్పినట్టుగా పడవని సిద్ధపరచు అన్నాడు. దేవుడు చెప్పినట్టు చేశాడా చేయలేదా? చెప్పాలి. చేశాడు కాబట్టి జలప్రలయాన్ని తప్పించుకొని తన కుటుంబం ఒక్కటే నిలబడింది. యేసుక్రీస్తు వారి వంశావళి రాబోతున్న జనాంగానికి పితరుడుగా మార్చబడ్డాడు నోవాహు. ఇంకా చెప్పాలి అంటే నోవాహు జీవితాన్ని గురించి మనం బైబిల్లో చూస్తూ ఉంటే ఆయన అబ్రహాము సంతతి నుంచి వచ్చినవాడు. ఇంకా చెప్పుకుంటా ఉంటే ఈ నోవాహు తండ్రి పేరేంటి? ఈ నోవాహు తండ్రి పేరేంటమ్మా? లెమేకు. ఇంకా లెమేకు తండ్రి ఏంటి? ఎవరు లెమేకు తండ్రి? మెతుషెల తండ్రి ఎవరు? హానోకు తండ్రి ఎవరు?
ఏరేదు తండ్రి ఎవరు నాన్న? మహలేలు తండ్రి. చూసుకోరు బాబు మొత్తం చెప్పేసేస్తున్నాడు. ఇంకా వెనక్కి వెళ్తే ఇంకా 2 తరాలు. ఏనోష్ తర్వాత షేతుకి ఆదాము గారు వచ్చేసారు. ఆదాము గారికి కయ్యను హేబేలు పుట్టినాక వాళ్ళిద్దరు కొట్టుకొని అన్నదమ్ములు ఒకడు చంపేశాడు. ఎవరిని చంపేశాడు? హేబేలుని చంపేశాడు. దేవుడు హేబేలుకు ప్రతిగా ఒకళ్ళని ఇచ్చాడంట. ఎవరైనా? షేతు గారికి ఎవరు పుట్టారు అంటే ఎనోషు పుట్టాడు. ఈ ఎనోషుకు పుట్టిన తర్వాత ప్రార్థన చేయటం ప్రారంభించబడింది. అక్కడి నుంచి వచ్చిన వంశావళిలో వచ్చిన వాడు ఈ నోవాహు గారు. ఈ నోవాహు గారు యథార్థవంతులుగా నీతిమంతులుగా ఉన్నాడు. చూడండి, నీతిమంతుల కుటుంబాలు నిలబడేది మీకు అర్థం కావట్లేదు పెట్టారా? నీతిమంతులు పెట్టలే వర్ధిల్లేది. నీతిమంతుల కుటుంబంలోని ఆశీర్వాదాలు. నీతి తప్పకుండా ఉండటం నేర్చుకోవాలి. నీతిమంతుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. పరలోకం నుండి నీతిమంతుల కోసం ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నాడు. ఎక్కడ యథార్థవంతులు ఉన్నారా, ఎక్కడ నీతిమంతులు ఉన్నారా అని ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. మరి మనం నీతిమంతులుగా ఉండమని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. నోవాహు గురించి 2 మాటలు చెప్పుకొని వెళ్ళిపోదాం. 40 దివారాత్రులు వర్షం కురిసింది. నోవా ఏమైందంటమ్మా? పైకి తేలిన తర్వాత దానిలో ఏ కుటుంబం వరకు రక్షించబడింది? నోవాహు కుటుంబం వరకే. అంటే ఏముండబట్టి రక్షించబడింది? నీతి. నోవాహు గారు ఎలా ఉన్నారు? నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. మరి కరోనా టైంలో మన కుటుంబాలు కాపాడబడ్డాయంటే మనం ఎట్టున్నామని అర్థం? నీతిమంతులుగా ఉన్నాం, దేవుడికి ఇష్టంగా ఉన్నాం కాబట్టి తప్పించాడు ఉగ్రత నుంచి. ఎన్నో కుటుంబాల్లో భర్త చనిపోతే భార్య మిగిలింది, భార్య చనిపోతే భర్త మిగిలింది, చిన్న పిల్లలతో మిగిలిన్నారు. ఒక ఇల్లు అయితే ఇల్లంతా దేవుడు కాపాడాడు కదా. కాపాడాడంటే మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన నీతిమంతులు లెక్కలో వేసుకున్నాడు. మరి ఇంకా మనం నీతిమంతులుగానే ఉండాలి. ప్రార్థన చేసే వాళ్ళంగా ఉన్నాం కదా. ఇంకా లోకంలోకి వెళ్ళకూడదు. మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే నీతిమంతంగా ఉండాలి. ఇంకా రాబోతున్న బిడ్డలు, ఇంకా గర్భవతులు అవ్వకపోయిన వాళ్ళు నీతిమంతంగానే ఉండాలి. గర్భంతో ఉన్న బిడ్డలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా నీతిగా ఉండాలి. నీతి తప్పొచ్చమ్మా? తప్పకూడదు. నీతి తప్పితే ఏమవుద్ది? శాపం వచ్చుద్ది. నీతిని మరవకూడదు. ఎప్పుడు నీతిగా ఉండాలి. ఒక వ్యక్తి అంట 2 అన్నదమ్ములకి తగ్గు తీర్చమన్నారంట. ఈ కుటుంబాల్లో నీ వారసులు నిలబడి తరతరాలు ఉండాలి అంటే మీరు ఎలా ఉంటే నిలబడతారు? నీతిగా ఉంటే. నీతి తప్పితే నిలబడతారమ్మా? నిలబడరు. నీతి తప్పితే వంశావళి ఆగిపోద్దంట. బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని. వంశావళి ఆగిపోయే లెక్కల్లో కూడా పరిగణలోకి తీసుకుంటాడంట దేవుడు నీతిని. నీతిమంతులైతే వాళ్ళ సంతానం బాగా వర్ధిల్లుద్దంట. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ వేస్తారంట. నీతిమంతులు ఎప్పుడు లెబనోను వృక్షం వలె దేవదారు వృక్షం వలె నీటి వరణ నాటబడిన మొక్కల వలె ఉంటారంట నీతిమంతులు. మరి నీతిగా ఉండాలి కదా మనం. నీతిగా ఉంటేనే కార్యాలు, నీతిగా ఉంటేనే ఆశీర్వాదాలు. వర్ధిల్లుదురు. నీతి కలిగి ఉండాలి. ఎప్పుడు నిత్యము చిగురు పెడుతూ ఉంటారు. నీతిమంతులు ఎప్పుడు వర్ధిల్లుతూ ఉంటారు, దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోమని ప్రభు పేట మనం చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 6లో కూడా వెళ్దాం. ఒక మాట ఉంది అక్కడ, చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. చదవండి బాబు. చాలు నన్ను అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు దీన్ని. మన దేవుడని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి. ఆజ్ఞలు ఏంటి? ఆజ్ఞలు అంటే సింప్లిఫై ఆజ్ఞలన్నీ మీకు తెలుసు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నువ్వు పూజించకూడదు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలొద్దు, నీ పొరుగువాని భార్యని ఆశించొద్దు, భర్తను ఆశించొద్దు, నీ పొరుగువాని దేన్ని ఆశించొద్దు. మరి ఎన్ని ఆజ్ఞలు పాటిస్తే చాలంట. ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. నీతి కలుగుద్దంట. నీతి వచ్చుద్ది. నీతి కలుగుద్దంటే నీ మనసుకు నీతి. సేమ్ ఇలాగ మా మాస్టర్ గారు కూడా అంతే. వద్దు, ఎక్కడి నుంచి ఏం నెడకి లేదు. ఎందుకని? నీతి అంట. మనం తినాలంట అంతేనంటాడు, వేరంట అది. ఎందుకని అంటే
నీతిగా ఉంటాం, కష్టార్జితంతో బతకడం. ఒక తల్లి ఉందంటే చాలా కష్టపడి పిల్లల్ని పెంచుకుంటుంది. ఒక తల్లి ఉందో మోసం చేసి సంపాదించి పెంచుతుంది. వీళ్ళిద్దరిలో మరి నిజంగా పిల్లలు కమరంగా బడికి వెళ్తున్నారు. తల్లి మాత్రం కూలి చేసుకొచ్చిన డబ్బులతో భోజనం పెట్టుకుంటుంది, పిల్లోడికి ఫీజు కట్టుకుంటుంది. ఇంకో తల్లి ఉంది, పాపిష్టి పనులన్నీ చేస్తుంది. చేసి ఆ డబ్బులు తెచ్చి ఆ పాపిష్టి డబ్బుల్ని పిల్లలకి మంచి డ్రెస్సులు, బట్టలు, కాన్వెంట్ చదువు పెడితే పిల్లలు ప్రయోజకులు అవుతారా? పాపిష్టి సొమ్ము పిల్లల్ని పాడు చేసేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా పిల్లలు వర్తిల్లరో. ఆ పిల్లలు కాన్వెంట్లో చదివితే ఏమీ చదువు లేదు, పాడు లేదు. పాప పనులకు అలవాటు పడిపోయారు. ఎవరం వచ్చేసరికెల్లా 10 కూడా దాట్లా అయిపోయింది, జీవితాలు అయిపోయినాయి వాళ్ళకి. తల్లిలాగానే పిల్లలు కూడా మారిపోయారు. ఈ నీతిమంతురాలి పిల్లలైతే వాళ్ళ అమ్మ కూలికి వెళ్ళి వస్తుందని, వాళ్ళ తండ్రి తాగుబోతని భయపడతా కష్టపడి చదివి వాళ్ళ అమ్మకు పేరు తేవాలని ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మ పక్కనే కూర్చొని వాళ్ళ అమ్మ పని చేస్తున్నారు కాళ్ళు ఒత్తుతూ ఉండేవాళ్ళు అంట. నైట్ మా అమ్మ పనికి వెళ్తుందని ప్రేమతో ఉండేవాళ్ళు అంట. వాళ్ళ అమ్మ అయితే అన్నం తినకుండా పిల్లలిద్దరికి పెట్టేదంట. అయ్యా నాకు లేకపోయినా పర్లేదు, చదువుకోండి అయ్యా, మీరు చదవాలని పెట్టేదంట. అయితే ఈ పిల్లలు తిన్నారు కానీ తల్లిని బాగా గుర్తుపెట్టుకున్నారు. మా అమ్మ తినాలని, మా పల్లె నిండిపోయిందమ్మ పొట్ట, నాకు అక్కర్లేదమ్మా అనేవాడంట. సగం కడుపులో ఉండగానే ఇంకా తినాలనిపించేదంట వాడికి. కానీ మా అమ్మ తినాలి, మా నాన్న మొత్తం తింటాడు, మా అమ్మ కొంచెడు. నేను ఇది వదిలేసిన అన్నం మా నాన్నకు పెట్టదు, మా అమ్మ తింటది. అప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చూసావా, అన్నం వదిలేస్తే మా నాన్నకు పెట్టదు ఈ అన్నం. మా అమ్మ కుండలో అన్నం మా నాన్నగారికి వేసి ఇచ్చింది, ఈ అన్నం పారేయకుండా మా అమ్మ తింటదే అని వదిలేసేవాడు అంటాడు ప్లేట్లో. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ చూసారా? నిజంగానే పెద్దోళ్ళు అయ్యారు కొడుకులు ఇద్దరు. ఎంత ప్రేమ చూపించారంటే కొడుకులు ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయో లేదో తండ్రి తాగుడు అప్పుడు మానేశాడంట. ఉద్యోగాలు వచ్చిందా తాగుతూనే ఉన్నాడు. నీతి వాళ్ళ అమ్మ ప్రార్థన అంటే ఏంటో అప్పుడు అర్థమైందంట. వాళ్ళ అమ్మని అన్నారంట, అమ్మా మమ్మల్ని దీవించమ్మా అని. వాళ్ళ అమ్మ పాదాల మీద పడ్డారు. వాళ్ళు నిజంగా చెప్తున్నాను బిడ్డలారా, తల్లిని తండ్రిని ఎందుకు గౌరవించమని బైబిల్ చెప్తుందో తెలుసా? తాగుబోతైన భర్తని వదిలిపెట్టిందా? తిరుగుబోతంట, తాగుబోతంట, అయినా భర్తని వదిలేసుకోలేదు. ప్రేమించింది, నీతిగా ఉంది, కష్టపడింది. నిజం చెప్తున్నాను బిడ్డలారా, కష్టపడింది. కూలికే లేస్తే కూలికి వెళ్ళి రావాలి, కూలికి వెళ్ళొస్తేనే ఇంట్లో పనులు, పిల్లలను చదివించుకోవటం. ఈ స్థితిలో పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు తల్లిని మర్చిపోతారా? మర్చిపోలా. ఉన్నత స్థితి వచ్చేసింది. తల్లిని తీసుకెళ్లారు, తండ్రిని కూడా తీసుకెళ్లారు. కానీ తల్లి అయితే ఒకటే మాట, నా దేవుని కృప వల్ల మాత్రమే మీరు గొప్పోళ్ళు అయ్యారు నాన్న. నా ప్రార్థన అయ్యా, నా యేసయ్యకి నేను పని చేస్తా కూడా మొరపెట్టుకున్నాను. అయ్యా నా చేతి పనిని ఆశీర్వదించు, నేను చేసి పెడుతున్నా నా బిడ్డలని అయ్యా ఆశీర్వదించు, నా పిల్లలు చదువుల్లో తోడుగుండు, కష్టార్జితంతో ఫీజులు కడుతున్నానయ్యా. వాళ్ళని చదివించంటే గవర్నమెంట్ స్కూల్లో చదివారు వాళ్ళు, ఎక్కడ ఫీజులు కట్టింది లేదు, అన్ని స్కాలర్షిప్లు వస్తా అలా చదువుకున్నారు. ఇద్దరు సెటిల్ అయితే, ఇద్దరు ఎంప్లాయీస్ అయితే ఊర్లో ఏం చెప్పుకున్నారు. అది దేవునికి వచ్చే మహిమ. తల్లి ప్రార్థన అంటే ఏంటి? నీతిగా ఉండి తల్లి ప్రార్థన చేస్తా, యథార్థంగా ఉండ. తల్లిని మర్చిపోతాడో కొడుకు? మర్చిపోడో. నీతిగా ఉండాలి, నీతి తప్పకూడదు. నీతితో ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ బిడ్డల్ని వర్ధిల్ల చేస్తాడు. బిడ్డలారా, ఎప్పుడు తప్పిపోదు ఆశీర్వాదం, ఎప్పుడు తప్పిపోదు. ఎప్పుడు పద్దాకలు విజయబాబు గారు చెప్తారు వాళ్ళ అమ్మ గురించి. మా అమ్మ ప్రార్థన చేసి ఉద్యోగం వస్తుందయ్యా నీకని చెప్పిందంట. నీకు ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందంట నాకు దేవుడు చెప్పాడయ్యా అంటే ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మా ముసలమ్మ చెప్పుద్ది, అయ్యా నీకు ఉద్యోగం వచ్చిందని చెప్పాడయ్యా, నీ ఫస్ట్ జీతం ఎత్తికెళ్ళి గుళ్ళో అయ్యా, గొడవల గుళ్ళో నేను మొక్కున్నాను అంది. వేసాడు ఆయన. ఎందుకని? తల్లి ప్రార్థన. మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఉద్యోగాలని ఏడ్చేటప్పుడు నీతిగా దేవునికి ప్రార్థన చేయాలి. ఎలా? యథార్థంగా ఉంటూ ఆజ్ఞలను అనుసరిస్తూ, ఎక్కడ తప్పిపోకూడదు ఆజ్ఞలు, ఎక్కడ నీతిని తప్పకూడదు, న్యాయాన్ని తప్పకూడదు. యథార్థంగా ఉంటే ఆ కుటుంబాలు ఏమవుతున్నానా వర్ధిల్లుతే. మరి నీతి మంత్రాలు పిల్లలేమో ఖర్జూర వృక్షం వలె మొవ వేస్తా ఎదిగి ఫలించేశారు. మరి దుర్మార్గురాలి పిల్లలు ఏమైపోయారు? తిరుగుబాటుదారులు అయ్యారు. ఎక్కడ చూసినా మర్డర్లు చేస్తుంటే రౌడీ షీటర్లుగా వాళ్ళ పేర్లు అంట బాక్సులో పెట్టున్నాయంట ఎక్కడో. మరి ఎందుకని? తల్లి ప్రవర్తన. అందుకే తల్లులు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తా నేను. తల్లి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండే తల్లి అయితే అసలు పిల్లల్ని దేవుడు ఆశీర్వదించకుండా ఆపడమ్మా, ఆపడు. నా తండ్రి యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆయన చూస్తున్న దేవుడు. నీ యథార్థతను బట్టి నీ బిడ్డల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. కాబట్టి తప్పకుండా నీతిని అనుసరించి నీతి కలిగేటట్టుగా నీతి మంతంగా ఉండాలంటే ఆజ్ఞలను
అనుసరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకొక వాక్యం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎవరిని బట్టి అతిశయపడాలమ్మా? దేవుని బట్టి. భూమి మీద నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను బట్టి అతిశయపడాలి. శ్రమలో కూడా అతిశయపడాలంట. శ్రమ వస్తే ఏంటి? నా దేవుడు నాకు ఉన్నాడు, అయ్యా ఈ శ్రమని జయించే శక్తి నాకు అయ్యా. శ్రమలు అనుకోబాకండి. కష్టాలు వద్దయ్యా, నాకు ఏ బాధలు రాని బాకయ్యా అంటే ఏం భక్తి అది? ఛాలెంజెస్. దేవుడు నీ ముందుకు ఒక శ్రమ తీసుకొచ్చాడు అంటే నిన్ను సువర్ణం వలె చెక్కుతున్నాడని అర్థం, నిన్ను సువర్ణం వలె చేస్తున్నాడని అర్థం. బాధ వచ్చిందా? బాధపడబాక. అయ్యా ఈ శోధన సహించుకోవడం నాకు ఓర్పుని అయ్యా, శక్తిని అయ్యా, బలాన్ని అయ్యా. అడుగుతున్నావా? ఓర్పులో నిరీక్షణ ఉందా నీలో? ఓర్పులో నిరీక్షణ, ఓర్పును బట్టి నిరీక్షిస్తూ దేవా నువ్వు కార్యం ఏదో చేయబోతున్నావయ్యా, నాకు అందుకే ఈ కష్టం వచ్చింది తండ్రి, దీని వెనకలేదో ఆశ్చర్యకార్యం చేయబోతున్నావు ప్రభు, నేను నమ్ముతున్నానయ్యా, దీన్ని సహించుకునే శక్తిని నాకు దయచేయి తండ్రి, దయచేయి నాయన. ప్రభుని అడగాలమ్మా, అడగాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. దేన్ని బట్టి నీతిమంతులం అవుతాం? దేన్ని బట్టి? విశ్వాస మూలమున. విశ్వాసం అంటే ఏంటి? దేవుని మీద నమ్మకం ఉండటమే విశ్వాసం. ఏంటి విడిచిపెట్టి ప్రభు ఖచ్చితంగా చేస్తారు, నేను నమ్ముతున్నానండి, అంతే. నేను నమ్ముతూ మీరు ఏమైనా సీట్లు అనేది ఏంటన్నా ఒక ట్యాబ్లెట్ వేసుకొని టెస్టులు చేయించుకోను, షుగర్ ఉంటే చచ్చిపోవాలి కదండి, అవునా కదా? ఏమండి, నేను అసలు పూర్తిగా అయ్యా దేవుడి మీద పిచ్చిదాని అయ్యిందమ్మా, అంత చదువుకొని పీజీ చేసావు, బీఈడీ చేసావు, జ్ఞానం ఉందంటాడు మా డాడీ. ఎప్పుడప్పుడు టెస్ట్ చేయించుకోకుండా ఏం పిచ్చిపోలే అంటాడు. నా దేవుడికి మించిన గొప్పవాడు ఎవరు లేరు నాన్న, చచ్చిపోయినా పర్లేదంట. నేను చచ్చిపోయినా పర్లా, నా యేసయ్య ఉన్నాడు నాకు, నా తండ్రిని సమస్తాన్ని నన్ను సరిచేస్తాడు నాన్న. ఆయన పని చేయించుకోవాలనుకుంటే పని చేయించుకుంటాడు, తీసేస్తే తీసేస్తాడు. ఆయన చిత్తం. ట్యాబ్లెట్ మాత్రం వేసుకోను. నువ్వేమన్నా జరుపుకొని మీరు ఎన్నన్నా చెప్పండి, నేను వేసుకోను అంటున్నా. నిజంనా? దేవుని దగ్గర కమిట్మెంట్, అబద్ధం ఆడకూడదు. నా నోరుని దేవుడు పరిశుద్ధపరిచాడు, పలికిన ప్రతి దాన్ని అపవిత్రమైంది కాకుండా యథార్థమైన మాట మలుపుతున్నాను నేను. నిజం మీతో చెప్తున్నా, పలికే ప్రతి మాట మేము జరిగించేది, మేము చేసుకునేది మీకు చెప్తున్నాం. ఎందుకంటే యథార్థమైన సేవ చేయాలని దిగాం. ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? విశ్వాసం. నాకు ఆ విశ్వాసం ఉంది. నా తండ్రి గొప్పవాడని నేను నమ్ముతున్నాను. నా దేవుడు దర్శనాలు నిజమని నమ్ముతాను. నేను నిజంగా నాకు చూపించాడంటే తెల్లారు అలాగే జరుగుద్ది. నాకు నేను ఎప్పుడు నమ్ముతాను, భారంగా నమ్ముతాను, స్వచ్ఛంగా డిపెండ్ అయిపోతాను అంతే. ఆయన చెప్పాడయ్యా అదే చేయాలి మనం అంటారు మాస్టర్ గారితో కూడా. అది చెప్పారు తండ్రి అని దేవుడు, మనం అదే చేయాలి. ఏంటది? దాన్ని ఏమంటారు? విశ్వాసం. ఇక్కడ విశ్వాసం ఉంటే నీతిమంతులుగా ఎంచబడతారంట. విశ్వాసం కూడా కావాలి. విశ్వాసం ఉంటే నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. దేవునితో సమాధానంగా ఉంటే అప్పుడు నీకు ఓర్పు వచ్చుద్ది. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ ఓర్పులో పరీక్ష పెడతాడంట దేవుడు. పరీక్ష పెట్టినప్పుడు ఆ ఓర్చుకొని దాన్ని తట్టుకొని వెంటనే జయాన్ని పొందుకొని దేవుని దగ్గర నీతిమంతుల లిస్టులోకి చేరతావు. ఎవరు నీతిమంతులు కారో దేవుడి దగ్గర లెక్కలు ఉన్నాయండి. పైకి నటిస్తా మొబైల్ నీతిమంతురాలనమ్మ, నేను ఎవరిని ఒక్క మాట కూడా అన్నాను ఒక, నేను నీతిమంతురాలు చెప్పుకోకూడదు. ఎవరి దగ్గర ఉందో లెక్క? దేవుడి దగ్గర ఉంది. నీతిమంతురాలని అంటుంది, కానీ లోపల హృదయం బాగోలేదంటమ్మా. ఆ తల్లి నా దగ్గరికి వస్తే ప్రార్థిస్తున్నా, నేను నీతిమంతురాలనమ్మా పాస్టర్ గారు, నేను ఎంతో కన్నీటి ప్రార్థనలో ఉంటానమ్మా అంది. ఆమె దర్శనాన్ని నాకు చూపించాడు ఆమె రాగానే, ఆమె స్థితిని నాకు చూపించాడు యేసయ్య. చూపిస్తే నేను వెంటనే, ఆంటీ మీరు ఈ ప్రాబ్లంతో ఉన్నారు కదా, అందుకే నా దగ్గరికి వచ్చేవాడు. అమ్మా రాణి, నేను నిన్ను వదలలేనని చేతులు పట్టుకుని 4 రోజులు వచ్చింది ఇంటికి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నానన్నావు, నీతిగా లేవా ఆంటీ అంటే, అమ్మ అంకుల్ చేసే పనులను బట్టి అప్పుడప్పుడు తిడుతున్నానమ్మా నేను అంత. ఒకరోజు చెప్పింది. రెండో రోజు, నీతిమంతంగా లేవా ఆంటీ, ఇంకా లేవా ఆంటీ, అందుకే కొడుకులు నేను తిడుతున్నారంటీ. ఎక్కడ నీతి తప్పావంటే, అమ్మ
కోడళ్ళ విషయంలో వాళ్ళు మరీ లోబడిపోతున్నారమ్మా. అందుకేనమ్మా అట్లా చేయకూడదు అబ్బాయి, ఏంద్ర భార్యకి అంత లోబడిపోతున్నాం అంటున్నానమ్మా. మరి అది నీకు తప్పినట్టే, చాడీలు చెప్పినట్టేగా. ప్రేమిస్తున్నావా నువ్వు కోడల్ని? కూతురు వల్లే ప్రేమిస్తే కూతురులాగా మారుద్ది, కోడల్లాగా సాధిస్తే కోడల్లాగానే తయారవుద్ది ఎవరైనా, అవునా? అది చెప్పాం. మూడోది కూడా ఒప్పుకుంది. నాలుగో పాయింట్ ఏంటో తెలుసా? ఆమె ప్రార్థన చేయట్లా, పడుకొని నిద్రపోతుందంట. అది కూడా ఓపెన్ అయింది. ఏం జరిగినాయి? 4 లేవు. తండ్రి దగ్గర ఏమన్నా మరుగుంది దాంట్లో? లేదు. వచ్చింది, ప్రార్థన చేశాను, చెయ్యంగానే గడగడ వణుకుతూ, అమ్మా నేను మోకాళ్ళు లేకపోతున్నా, నా ఒళ్ళంతా బండబారిపోతుంది, నా దేవుడికి శక్తి నాలో నుంచి వెళ్ళిపోయిందమ్మా. 4 ఏళ్ల క్రితం వెళ్ళిపోయింది. నేను అబద్ధాలు అట్టం ఎప్పుడైతే ప్రారంభించినప్పుడే వెళ్ళిపోయింది దేవుని శక్తి. అంతకుముందు ఉండేది. నా తండ్రి అన్నింటినీ నాకు తేటగా మాట్లాడి నా చెవిలో చెప్పేవాళ్ళు. నాకు అంతో బాగుండేది. నేను ఎప్పుడైతే లోకంలో మాటల్లోకి వచ్చేసానో నా శక్తి తగ్గిపోయింది. నాకు రోగాలు బయలుదేరిని, రకరకాల రోగాలు. ఆ రోగం ఏంటో నేను చెప్తానని, నాకున్న రోగం ఏంటో చెప్పమ్మా అంది. చెప్పాను. నా తండ్రి కళ్ళు మూయంగానే చూపించాడు నాకు ఆ రోగాన్ని. చెప్పంగానే ఇంక అసలు వణికిపోయింది మనిషి. ఎవరు? సర్వశక్తిమంతుడు ఆయన. ఆయనకి మొరుగైంది ఏమన్నా ఉందా అసలు? ఏదీ లేదు. ఒక వ్యక్తి చచ్చిపోవడానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడో రాణిమ్మ గారు ప్రార్థన చేయండి అండి నాకు ఫోన్ వచ్చింది. ప్రార్థన చేస్తున్నాను. చదువుకున్న యవన బిడ్డ ఎంఏ బీఈడి చేశాడు. వాడికి ఉద్యోగం లేదని చచ్చిపోతాక వెళ్ళిపోతే తల్లిదండ్రులు అల్లాడిపోతా బ్రాహ్మణ కొడుకు నుంచి నాకు ఫోన్ వచ్చింది. అమ్మా ప్రార్థన చేసి కొంచెం చెప్పండి అంటే, వాడు రైల్వే స్టేషన్లో ఉన్నాడన్నాను. నాకు కనిపించింది. రైల్వే ట్రాక్ మీద దూకేటేసి వస్తున్నాడు, కానీ ధైర్యం చాటర్లా. అక్కడే కూర్చొని ఉన్నాడు. త్వరగా వెళ్ళండి, మీ ఊరు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అంట, వెళ్ళండి అన్నాను. వెళ్ళారో లేదో అక్కడే ఉన్నాడు వాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను చచ్చిపోతాను అనుకున్నానమ్మా. ఎవరు చెప్పారు? ఎట్ట కనుక్కొని వచ్చారు నా దగ్గరికి అన్నాడంట. 5 నిమిషాలు అయితే నేను దూకేసేవాడిని, ఖచ్చితంగా దూకేద్దాం అనుకున్నాను. అయ్యో ఎంత పిచ్చోడు, రారా అది పట్టుకొని బతిలాడి తెచ్చుకున్నారు. ఎవరండి ఆయన? సర్వశక్తిమంతుడు. ఆయన చెబుతున్నాడు అంటే నిజాలు అవుతున్నాయి అని జరుగుతున్నాయి. అప్పటి నుంచే మహాభయం వచ్చేసింది నాకు. మీకు తెలీదు, నేనే భయపడిపోతా. అసలు ఎవరి సంగతో కాదు, నా తండ్రి దగ్గర అబద్ధం ఆడానా గంట సేపు కన్నీరు గారు చేర్చుకోవాలి నేను. ఎందుకు? ఆయన నాలో ఉండి కొన్ని బయలుపరుస్తుంటే నేను యథార్థంగా ఉండాలా లేదా, నీతిగా ఉండాలా లేదా? నీతి తప్పితే ఊరుకుంటాడమ్మా? ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన మాట అంటే మాటే. నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నేను అన్నాడు. ఒకటే మాట, నువ్వు అడుగుపెట్టు ప్రతి ప్రాంతాన్ని పరిశుద్ధపరుస్తాను అన్నాడు. ఆయన పని చేయించుకుంటే నాకెందుకయ్యా? నా పని వరకు ప్రార్థన చేయటం, కనపడ్డదాన్ని మీకు చెప్పటం, మిమ్మల్ని సరిచేయటం, ఏ వాక్యం ఇస్తే ఆ వాక్యం ద్వారా మాట్లాడటం. ఈరోజు నీతి గురించి చెప్తున్నారు. నీతిగా ఉండాలంట, యథార్థంగా ఉండాలంట, న్యాయం తప్పొద్దంట, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలంట, ఆజ్ఞ మీరితే ఊరుకోడంట. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఆయన అంటే ఏంటి? రోజుకొక దాంతో ఆయన మాట్లాడుతూ హెచ్చరికలు చేస్తున్నారు. ఈ మాటలు విన్నప్పుడు మీకు కూడా ఏమనిపించాలి? నీతిగా ఉండాలనుకోవాలి. నీతిని తప్పొచ్చా? తప్పకూడదు. సంతానం రావాలి అంటే ఇక సంతానం పొందుకునే పిల్లలు నీతి తప్పొచ్చా? తప్పుకోకూడదు. నీతిని వదిలేస్తున్నారు చాలామంది. నీతిగా అత్తమామని చూడొద్దా? పిల్లలు కావాలంటే ఏం చేయాలి? అత్తమామని చూడాలమ్మా, చూడాలి. మరి వాళ్ళని వదిలేసేసి నా భర్త నేను స్పెషల్గా ఉంటాం, సపరేట్గా ఉంటాం, కుదరదు. అంజలి అయితే మొన్న బాగోపోయినా వాళ్ళ మామయ్య గారికి బాగోపోతే హాస్పిటల్లో తను ఒక్కతే ట్రీట్ చేసింది వాళ్ళ మామగారిని. పూర్తిగా దగ్గర కూర్చొని చేసింది. ఈ వాక్యాలన్నీ అమ్మాయికి సరిపోయినాయి అంట. రాణమ్మ గారు చెప్తారు, నేను సేవ చేయాల్సిందే మామయ్య గారికి అని దగ్గరుండి ఒక చిన్న పిల్లడు అనుకుని బట్టలు కూడా మార్చి అన్ని సరి చేసిందమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్టి మనసు అందరికీ రావాలి. తల్లిదండ్రులు వాళ్ళ అత్తమామను చూసుకోవాలి. అత్తమామలు కాదు వాళ్ళు, మీ తల్లిదండ్రులు అనుకోవాలి. అందరినీ ప్రేమగా చూసుకోమని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాం. ఇంకొక వాక్యంలోకి వెళ్దాం నాన్న. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. చదవండి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎవరు ఎరుగాక బయలు వెళ్ళని. ఎరగకూడదు. కొన్ని నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఏంది పాస్టర్ గారు చెప్పారు కానీ ఇది ఎట్ట జరిగిద్ది, ఇది ఎట్ట అవుద్ది అని కాదు. కొన్ని ఎరగం మనకు తెలియదు, అది అలా అవుద్ది అని కూడా తెలీదు.
తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. నోవాహు కంటే దేవుడు భయభక్తులతో ఉన్నాడు కాబట్టి బయలుపరిచాడంట, నేను జలప్రళయాన్ని రప్పించబోతున్నాను. మరి ఏనాడు వాన కురిసిన అనుభవం లేదు. మరి నోవాహు జలప్రళయం సమయం ముందు వాన ఏనాడు లేదు, మంచు కురిసేదంట. అంతవరకే భూమి మీద వర్షం కురిసిన దాఖలాలు ఎప్పుడు నోవాహు జీవితంలోనూ చూడలేదు. నోవాహు ముందు వాళ్ళు కూడా చూడలేదు. చూడకపోయినా వర్షం కురుస్తుందని దేవుడు చెప్తున్నాడు. మరి ఆ మాట నమ్మాడా లేదా? నమ్మాడు. మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారు? వర్షమా మనం ఏనాడు చూడలేదే, ఏంది వాన వస్తుంది అంటాడు నోవాహు గారు అనుకొని ఎగతాళి చేశారు. పిచ్చోళ్ళు వెళ్ళామన్నారు. ఈ ఒకటి వేసుకొని ఏంటి ఆ చితిసారపు మానులు కొట్టుకొచ్చి పిచ్చోళ్ళు వెళ్ళే పద్దాకల పడవ ఒకటి చేస్తున్నారు వీళ్ళు. ఊరంత పడవ ఎందుకు వీళ్ళకి పడవ? నవ్వారంట అందరూ. ఏందమ్మా మీ రాణిమ్మ గారి ప్రార్థన రోజు 8 తగులుకుంటుంది, 10 దాకా చంపేస్తుందమ్మా. ఏం ప్రార్థనలో నోవాహు కాలంలో గట్రా ఎగతాళి చేశారు. మాకు ఇసుకుదాలు లేదమ్మా, ఇప్పుడు దాకా ప్రయాణం చేయొచ్చాం. ఇంతకుముందే వచ్చింది లీలమ్మ గారు వచ్చారు నా దగ్గరికి ఇందాక. మరి మీతో చెప్తున్నాను, వచ్చాను మరి ఇంట్లో పనులు సంపాదించుకోవాలా, చూసుకోవాలిగమ్మా. మరి అన్నీ మామూలే, మరి పరిచర్య మామూలే, పరిచర్య చేస్తున్నానుగా. మరి దేవుడి పని దేవుడు ఆపొచ్చండి? ఆపకూడదు. ఊరు ప్రయాణం చేయించిన వీడియో అప్లోడ్ చేశా. మరి ఊరు ప్రయాణం చేయించినవన్నీ బాధ్యతాయుతంగా చేసుకుంటూ వెళ్ళాలి. దేవుడి పనిది. నోవాహు ఆనాడు దేవుని పని చెప్పాడని చేస్తుంటే అందరూ నవ్వారంట. పడవ ఒకటి కడుతున్నాడు, తారు పోస్తున్నాడు. మరి ఆ పడవలోకి ఎక్కి తలుపు ముయ్యబడి నాకు అర్థమైంది. అమ్మో నోవాహు తాతయ్య అనేవాళ్ళు తాతయ్య, బాబాయ్ అనేవాళ్ళు బాబాయ్, తలుపు దీవా అంటే తలుపు వేసింది నేను కాదు నాయన. ఎవరేశారు? దేవుడు. ఆశీర్వాదాల తలుపు మూసుకుపోతాయి, జాగ్రత్త. నీతి తప్పితే ఏమవుతారు? ఆశీర్వాదాల తలుపులు మూసుకుపోతాయి. ఆశీర్వాదాలు రావేక ఎంత ఏడ్చినా శాపగ్రస్తమే, ఎంత చేసినా లోపల నిలవదో. చిల్లు సంచిలో వేసినట్లే ఆదాయం అంతా. నువ్వు నీతిగా ఉండి, నీతివంతంగా ఉండి దేవుని ఆరాధిస్తూ దేవుని ఆజ్ఞలు గైకొని నోవాహు వలె దేవుని మాట వింట భక్తి కలిగి ఆయన ఏం చెప్తారా ఆ మాట ప్రకారం నడుచుకోవడం. అసలు దర్శనం రాదు. ఎవరన్నా ఒకరి గురించి దర్శనం చెప్తే అది జరుగుతుంది, నేను వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఆపేస్తే ఏమవుతుంది? శాపం అవుద్ది. నీకు చెప్తే నువ్వు చెప్పలేదు, అందుకే వాళ్ళు అది అయిపోయారు. మల్లేశ్వర గురించి ఇప్పటికి బాధపడుతున్నాను నేను. ఒకవేళ నేను వెళ్ళి ప్రార్థన చేసి ఉంటే ఆమె బతికేదేమో. నేను పొరపాటు చేసేమని క్షమించయ్యా, రోజు అడుక్కుంటాను నేను వేసాను. ఇప్పుడు కూడా మా నాయదవారం వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను మీతో చెప్పేది ఏంటో తెలుసా? నీతిని తప్పొద్దని చెప్తున్నాను. నీతి కలిగిన పనులే చేయండి, నీతిగా ఉండండి. ఆ నీతి అంటే దేవుడికి చాలా ఇష్టం. నోవాహును రక్షించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఈ కరోనా టైంలో కాపాడుతున్నాడంటే ఎలా ఉండబట్టి? నీతిగా ఉండబట్టి, న్యాయంగా ఉండబట్టి, యథార్థంగా ఉండబట్టి మిమ్మల్ని కాపాడాడు దేవుడు. ఎంతోమంది నశించిపోయారయ్యా, ఎంతోమంది దాటిపోయారు. ఉద్యోగస్తులు కూడా నిన్నగాక మొన్న చక్రధర్ గారు చనిపోయింది. ఎందుకో తెలుసా? కరోనా. ఎంతమందో బ్యాంక్కి వెళ్తే మొన్న చెప్తున్నారు భయపడిపోతున్నారంట. అసలు ఎలా ఉందంటే సిచ్యువేషను నేను మీతో చెప్తున్నాను బిడ్డలారా. ఎవరి కంచెలో ఉంటే రక్షణ ఉంది? దేవుని యొక్క అగ్ని కంచెలో. దేవుని కంచెలో ఉన్న వాళ్ళకే ఆశీర్వాదం. ఆయనే కాపాడగలడు. ఇక లోకంలో ఏ మందులు మనిషిని కాపాడలేవు. టీకాలు 2 టీకాలు వేసుకొని రెడీగా ఉండి నేనేం పర్లేదని మోసం లేకుండా తిరుగుతున్నారా ఎవరన్నా? ఎవరు లేరు. అందరూ డబుల్ మోస్కులు వేసి తిరుగుతున్నారు. ఎందుకు? ఆ ఇంజక్షన్ అదేమీ సేఫ్టీ కాదు. ఎవరు సేఫ్టీ ఇవ్వగలరు? తండ్రి అయిన దేవుడు. ఆయన ఇస్తాడు రక్షణ కంచెను. ఆయన ఇస్తే అప్పుడు మనకి ఏ కరోనా అంటుకోదు. అంటుకున్న కాలిపోద్ది అంతే. మనకు అంటుకొనే ఉంటుంది. అంటుకున్న తండ్రి అయిన దేవుడు దాన్ని ఏం చేశాడు? వేళగొట్టేసేసాడు. మన దగ్గర లేకుండా పో అవతలకి, నా బిడ్డను వదిలిపెట్టి పో అని పంపించేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరిని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు మహా గొప్ప దేవుడు మన దేవుడు. తర్వాత వాక్యం చూద్దాం. 1 దెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. 1 దెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం. చాలమ్మా. విశ్వాసులై మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది మనకు చాలు. ఈ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? దేవుడు కాపాడినందుకు తెల్లారి పొద్దున్నే అయ్యా నా జీవితంలో నూతన దినం ఇచ్చేందుకు నీకు కృతజ్ఞత స్తుతులయ్యా, స్తుతులు తండ్రి. ఈ రోజంతా నాకు తోడయుండు ప్రభువా.
అయ్యా నా బిడ్డల్ని నన్ను రక్షించి నీ రెక్కల నెడలో భద్రపరిచేవయ్యా, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ఆపదలో తప్పించిన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. గొప్ప దేవా, నా కార్యం చేసి పెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నాకు ఎన్నో అద్భుతం చేసి పెట్టావయ్యా, ఎంతో గొప్ప అద్భుతం అయ్యా ఇది. అద్భుతం చేసి పెట్టినందుకు నీకు వందనాలయ్యా. మిరాకిల్స్ జరిగినాయి మీ జీవితాల్లో, మీకు తెలుసు. ఏది గొప్ప మిరాకిలో కూడా మీకు తెలుసు. అద్భుతకరుడు ఏ కార్యం చేశాడో కూడా మీకు తెలుసు. దాన్ని బట్టి దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 10 మంది కుష్ఠరోగులు యేసయ్య ముందుకు వచ్చారంట. ఆయన మార్గంలో వెళుతూ ఉంటే కపెర్నహూము దగ్గర బయట ఉండి అరుస్తున్నారంట 10 మంది, దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా అన్నట్టుగా అరుస్తూ, నన్ను కరుణించయ్యా, మమ్మల్ని రక్షించయ్యా, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయయ్యా, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయి నాయనా అంటే, నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండి, మీరు వెళ్ళి మీ యాజకుడికి కనపరచుకోండి అన్నాడు. వెళుతూ ఉండగానే చేతులు సగం పాడైపోయిన చేతులు మావులైపోయినాయి అంట. వాళ్ళ శరీరంలో పొడలన్నీ మాయమైపోయినాయి అంట. ఆ శరీరం మీద గాయాలన్నీ తగ్గిపోయినాయి అంట. పూర్తిగా మామూలు దేహం అయిపోతే ఒక్కడు మాత్రం కృతజ్ఞతగా, అయ్యో తండ్రి ఒక్క మాట మాత్రం సెలవిచ్చావా, ఎంత గొప్ప శక్తి కలిగిన మాట అయ్యా నీ మాట, నేను శిరస వహిస్తున్నాను, నేను వచ్చేస్తున్నానయ్యా నీకు కృతజ్ఞత చెప్పుకోవడాకని పరుగున పరిగెత్తుకొచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు సమరయుడు. మిగిలిన వాడినప్పుడు అంటారు తండ్రి అని దేవుడు, నువ్వు వచ్చావు పర్లేదు, కానీ మిగిలిన వారు ఎక్కడ, మిగిలిన 90 ఎక్కడ కార్యాలు జరిపించుకుంటున్నారు? కానీ ఈ లైవ్లో నిలిచింది కొద్దరే. నేను కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నా, అందరిని అంటున్నా, మాస్టర్ గారు నేను లెక్కలు వేసుకుంటామమ్మా, ఏం కోసం 3 నెలలు ప్రార్థన చేసాం మనం, ఇదిగో ఆమె కోసం 4 నెలలు చేసాం, ఏందమ్మా వాడు తిప్పుకొని వెళ్ళిపోతుంది ఏంటి అంటాడు అయ్యగారు. అంతేనండి, సేవ అంటే అంతే, ఎన్ని పడుచుకోకూడదు అంట నేను. ఎందుకని సేవ చేసినప్పుడు నిలబడాలి కదా, నిలబట్ల. కార్యం జరగంగానే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది అయితే వెళ్ళిపోయారు, ఒకడు వచ్చాడు, వచ్చి కృతజ్ఞతగా నిలబడిపోయాడంట. ఒక్కడొచ్చి కృతజ్ఞత చెప్పిన తండ్రి అని దేవునికి ఇష్టమైంది. సమరయుడిని మార్చేసుకున్నాడు తండ్రి అని దేవుడు. మరి అటువంటి కృతజ్ఞతా భావంతో మనం కూడా తండ్రికి ఏం చెప్పాలంట? కృతజ్ఞతలు తెలియచేయాలంట. ఎప్పుడు విధులు విడిచిపెట్టకూడదు. రోమీలకు రాసిన పత్రిక 5లో కూడా ఒక మాటను చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి బాబు. 9, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రిపీట్ చేస్తున్నాను, 9వ వచనం. కాబట్టి 5వ అధ్యాయము 9వ వచనం, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎప్పుడు రక్షించబడతాం ఉగ్రత నుండి? ఎప్పుడు? నీతిమంతులుగా ఉండి, ఆయన రక్తం ద్వారా పవిత్రపరచబడి, ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించబడి, నీతిమంతులుగా ఎంచబడి, నీతిమంతులుగా తీర్చబడి, అప్పుడు మనం ఎప్పుడు అంటే నీతిమంతులుగా తీర్చబడ్డాక మన మీద ఉగ్రత అనేది రాదు. ఉగ్రత ఎప్పుడు వచ్చిందో తెలుసా? చాలా పాపిష్టి కార్యాలు జరుగుతున్నాయి ఇళ్లలో, చెప్తున్నాను. చాలా, అసలు నేను చెప్పలేను, వాక్యం ద్వారా స్త్రీని అయిపోతున్నాను ఇలాంటివి చెప్పడానికి. నిజంగా నాకు ఎన్నో ఫోన్ కాల్స్, అసలు అయితే రికార్డ్ చేసిన మెసేజ్లు పెడుతున్నారయ్యా నాకు. ఇల్లీగల్ కాంటాక్ట్ వాళ్ళు ఇల్లీగల్గా మాట్లాడుకునే మాటలు రికార్డ్ చేసి భార్యలు పెడుతున్నారయ్యా నాకు. నిజం చెప్తున్నాను, పరాయి స్త్రీతో మాట్లాడుతున్న రికార్డింగ్స్ ఏంటంటే నీచం అనమాట. అసలు వాళ్ళ మాటలు కానీ వాళ్ళు కానీ, భార్య భర్తలు ఉండి కూడా నీతిమంతులు అంటారా? కుటుంబం ఏమైపోతుందో తెలుసా అయ్యా? ఆ పిల్లల్లో తల్లి కూడా ఉరేసు చచ్చిపోవటం, ఈయన ఆ పిల్లల్ని చంపేసి ఈ భార్య చచ్చిపోతుంది. ఎంత ఘోరమైన జీవితాలు అయిపోయినాయి చూసారా? నీతి ఉందా అంటే నీతి లేదు. భార్యను మర్చిపోతున్నారు, పిచ్చి పనులు, పాపిష్టి పనులు, పరాయి స్త్రీని ఆశిస్తున్నారు, పరాయి పురుషుని ఆశిస్తున్నారు. ఎంత ఎంత చెల్లా చెదిరైపోతున్నాయి అంటే కుటుంబాలు చెప్పుకుంటుంటే. నాతో చెప్తాను, నాకు ఎన్ని రికార్డింగ్స్ ఉన్నాయో దానిలో నేను వింటూ ఉంటాను. అయ్యో దేవా, వీళ్ళని మార్చయ్యా, ఏం మాటలయ్యాయి, వీళ్ళు లేకపోతున్నానయ్యా నేను. ఆ భార్య పెడతా ఉంటుంది, అమ్మా ఇంకెక్కడ తట్టుకొని చెప్పు, నువ్వే తట్టుకోలేనన్నావు, నేను ఇంకెక్కడ తట్టుకునేది, నేను చచ్చిపోతానమ్మా, నా కొడుకు చచ్చిపోతాడమ్మా, నా కొడుకుని కూడా నేను ఉంచనమ్మా, నా కొడుకు అనాథ అయిపోతాడు, ఎమ్మెతో వెళ్ళిపోతాడు, నాకు తెలుసమ్మా అంటాం. బాధ కలుగుతుంది బిడ్డలారా. మీరు ఏమన్నా అనుకోండి, వద్దు. ఒకళ్ళనొకళ్ళు మోసపరుచుకోవచ్చా? మోసపరుచుకోవద్దు నాన్న. నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి.
భార్యను మోసపరచకూడదు, భర్తని మోసపరచకూడదు. యథార్థంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయి? ఆశీర్వాదకరంగా ఉంటాయి. నోవాహు కుటుంబం వల్లే వర్ధిల్లుతారు. తరతరాలు పిల్లల్ని నిజంగా 3 కొడుకులు 3 ఖండాలుగా విభజించబడి 3 ఖండాల సంతతంతా మనమేనంట నోవాహు పిల్లల సంతతే. మరి ఏమంటారు దీన్ని? ఆశీర్వాదం. నీతిమంతుడుగా ఉన్న నోవాహును బట్టి కుటుంబం ఏమైంది? ఆశీర్వదించబడింది. మనం కూడా ఎలా ఉండాలి? ఎలా పడితే అలా నీతి తప్పుదామా? తప్పొద్దు. నీతిమంతులుగా పైకి నటించే వాళ్ళు ఎవరో తెలుసా? దేవుడి దగ్గర లెక్కలు ఉంటాయి అంట. చూడండి, మలాకీ గ్రంథం 3లో ఒక మాట ఉంది. చూద్దాం, ఎవరు నీతిమంతులో ఎవరు దుర్మార్గులో బయలుపరచబోయే రోజు వస్తుందంట. అది చూద్దాం ఒకసారి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము వస్తున్నా నాన్న, 18, 19 నాన్న. ఒక్క నిమిషం. 16 నుంచి చదవండి బాబు, 16 నుంచి చదవండి. ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము నేను నియమింపబోవు దినము రాగా నాకు తండ్రి తన్ను ప్రేమించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయన్ని సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందరు. ఇక్కడ బయటపడిపోద్దంట. ఎప్పుడు? అమ్మో, నేను నీతి మంత్రాలని మీతో చెబుతున్నా. నా గురించి కూడా ఏం రాయబడిద్దంట అక్కడ? జ్ఞాపకార్థ గ్రంథం. నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాల్ని. ఓకే, దేవుడు అంటే జ్ఞాపకార్థ గ్రంథం పెట్టాడంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట. ఏమని? అమ్మ పాస్టర్ గారు నేను చాలా ప్రార్థన చేశానమ్మా, పొద్దునంతా ప్రార్థన చేశానంట. కానీ ప్రార్థన చేయకుండానే చెప్పింది. చెప్పినప్పుడు దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు? జ్ఞాపకార్థ గ్రంథంలో రాసుకుంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే యెహోవా చెవియొగ్గి ఆలకించాను. మన మాటలంటే దోత వచ్చేసింది, ఇప్పుడే వచ్చేసింది. తెల్లరగట్ట ప్రార్థన చేస్తుంటే అలికిడి అవుతూ ఉంటుంది, దేవదూత తిరుగుతూ ఉంటుంది. నాకు అక్కడ క్లియర్గా తెలిసిపోద్ది. అందుకే నేను లేచి మోకాళ్ళు వేస్తా. తెల్లరగట్ట 5 దాటితే దేవదూత వెళ్ళిపోద్ది. నా ప్రార్థన అంతా తీసుకెళ్ళొద్దు దేవుని దగ్గరికి, తీసుకెళ్ళాలి లేదా? మరి ఆ టైం మిస్ అయిపోతే ఎట్లా? దేవదూత మళ్ళీ తెల్లారి రాదు. ఇక ఈరోజు ప్రార్థన చేయలేదు, రేపు ఇక లేవదేమా, ఇక అనవసరం అనుకుంటుంది. అటు చేయొచ్చా? చేయకూడదు. అలవాటుగా ఉండాలి. అప్పుడు దేవదూత నీ కోసం ప్రత్యేకంగా తప్పదు, ఈమె ఎప్పుడు ప్రార్థన చేస్తానంటే ఖచ్చితంగా వెళ్ళాలని ద్వారం తెరిచేట్టు పెట్టుకుంటుందంట. పరలోకానికి ఆ ఇంటికి ఏం తెరిచిపెట్టి ఉంటుందంట? దేవదూతలు ద్వారాన్ని తెరిచేట్టు పెట్టుకుంటారంట. అదే ఏ వాకిలి? అది ఆకాశ వాకిలి. అదే ఆకాశ వాకిలి విప్పడం అంటే అదే. విక్కిప్పి దానిలో ఉన్న తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంట? చక్కగా పైనుండి చూస్తూ ఉంటారంట. ఉండి ఆయన ఏం చేస్తారు? నిజమైన ప్రార్థన జరుగుతుందా లేదా అని కూడా అబ్జర్వ్ చేయడానికి దూతను పెడతారు. తర్వాత ఏమో ఫోన్ వచ్చింది, ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడు. వీళ్ళు ముసలం ముచ్చట్లు చెప్పుకుంటున్నారా? దేవుడి మాటలు మాట్లాడుకుంటున్నారా? అబద్ధాలు చెప్పుకుంటున్నారా? నిజాలు చెప్పుకుంటున్నారా? అర్థమైందా బాబు? అర్థమైందా? ఇది ఈ వస్తారంట. అందుకే మనం భక్తిపరులుగా ఉన్నాం, నీతిమంతులుగా ఉన్నాం కాబట్టి మనం మాట్లాడే మాటల్లో కూడా దేవుడు రికార్డ్ చేసుకుంటున్నాడు. మనం ఏం మాట్లాడినా దోషభరితంగా ఉండొచ్చా? ఉండకూడదు. ఇంకేమంటున్నాడు 17వ వచనంలో? నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో? ఎవరు నీతి కలిగిన వాళ్ళు? అబ్బా, రాసుకోండి లిస్ట్ అని మొదలు పెడతాడు తండ్రి అనే దేవుడు. ఇదిగో రోజు ప్రార్థన జరుగుతుందా? ఆ ప్రార్థనలో నీతి గల వాళ్ళు వీళ్ళు ఉన్నారు రాణిం గ్రూప్లో. రాసుకోండి. ఇప్పుడు నీతిమంతుల లిస్టులో మన అందరం ఉన్నామని నేను నమ్ముతున్నా. అందరు నీతిమంతులే మీరంతా. ఎందుకంటే పాపం విసుక్కోరు ప్రార్థన అంటే. చక్కగా వాక్యం వింటున్నారు. మేమేం వాక్యం, ఏ ట్రైనింగ్ లేకపోయినా మా వాక్యాలు మీరు వింటున్నారు. సంతోషం. తండ్రి మాట్లాడుతున్నారని నమ్మారు. మేము ప్రార్థన చేసుకునే విషయం నమ్ముతున్నారు. దేవాతి దేవునికి స్పష్టంగా అన్ని మా గురించి కూడా రాసుకున్నాడు ఆయన. ఎవరు నీతిమంతురో? ఎవరు నీతిమంతులు? వీళ్ళల్లో ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరో నీతిమంతులు? ఎవరో దుర్మార్గులు? దుర్మార్గులు ఎవరు దుర్మార్గంగా ఉన్నారు? ఇంకా లోకంలో ఆలోచనలో ఉండి మోసపరుస్తా ప్రార్థన చేస్తుందంట. చీటీ పాటలు వేసిందంట.
ప్రార్థనా పరురాలని కదని అందరూ వచ్చి పాపం రిటైర్డ్ టీచర్స్ అంతా గ్రూప్గా ఏర్పడి ఆమెకి చీటీ పాటలు కడుతున్నారు. చీటీ పాటలు డబ్బులు పాపం రిటైర్డ్ పర్సన్స్ అందరికీ ఫస్ట్ తారీఖున పడిపోతాయిగా పెన్షన్. పడిపోగానే పాపం వాళ్ళు వచ్చేసి ఆమెకి చక్కగా ₹1,00,000 చీటీ పాట అట్లా కడుతున్నారంట. అసలు ఒకే ఒక మన నీలం టీచర్ గారు లాంటి వాళ్ళే అనుకోండి, ఆవిడే ఒక 15 మందిని గ్రూప్ చేసేసి అబ్బా రండి, నేను వాళ్ళంతా ఒక యూనిటీగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆమె త్రూనే వచ్చి ఆమె దగ్గరికి వచ్చి చీటీ పాట కట్టుకుంటున్నారు. ప్రార్థన పరురాలేమో, చాలా ప్రార్థన పరురాలు. ఎంత ప్రార్థన అంటే చక్కని ప్రార్థన మాటలు తప్పితే రెండే మాట్లాడదు. చీటీ పాట వేసినా ఏమి లాభాలు చూసుకోదు, పర్సంటేజ్ కూడా అలా చెప్పే చేస్తుంది ఏదైనా. అలాంటిది నమ్మకంగా ఒక 3 years 4 years కంటిన్యూ అయింది. 5th year వచ్చేసరికి అలా 5వ సంవత్సరం వచ్చేసరికి అలా చీటీ పాట మొత్తం ₹15,00,000 వసూళ్ళు అయినాయి. ₹15,00,000 పాట. అది బాగా పెద్ద పాట అనమాట. అసలు బాగా కోటీశ్వర్లు కూడా జాయిన్ అయ్యారు ఆ నమ్మకాన్ని బట్టి. మరి డబ్బులు రాగానే దుర్మార్గత బయటకు వచ్చింది. దుర్మార్గత. ఈ డబ్బులన్నీ తీసుకొని భర్తకు చెప్పింది. ఫారిన్ టికెట్లు ఏమంటారు బాబు, వీసాకి అప్లై చేయించింది. వీసాకి మొత్తం రెడీ చేయించేసేసింది. ఎంత పాపమో చూడండి చెప్తాను. భర్తను తీసుకొని పిల్లల్ని తీసుకొని హడావుడిగా నైట్కి నైట్ జర్నీ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు ఎవరికి తెలీదు. ఇంటికైతే తాళాలు వేసేసారు. మొత్తం ఇంటి విషయాలన్నీ కూడా ఎవరికి చెప్పలేదు, బంధువులకి చెప్పలేదు. అసలు ఆ ఎంఏ మెయింటెనెన్స్ చూడండి, అసలు వేరే వాళ్ళ నెంబర్ ఈ టీచర్లకి ఎవ్వరికి తెలియదు. ఆమె బంధువర్గంలో వాళ్ళ నెంబర్లు వేరే వాళ్ళ ఎవరి హస్బెండ్ నెంబర్ కానీ వాళ్ళ బంధువుల తల్లిదండ్రులు కానీ ఏది వీళ్ళు ప్రూఫ్గా ఉంచుకోవాలి. ఆ ఒక్క నెంబరే వీళ్ళ దగ్గర ఉంది. వెళ్ళిపోయింది. టీచర్లు అసలే పాపం చివరి దశ అంటే కొంచెం బలహీనంగా ఉంటారు కయ్యా. వీళ్ళల్లో ముగ్గురు పిల్లలు కొంచెం సెటిల్ అవ్వని వాళ్ళు ఉన్నారంట. వీళ్ళలో 3 పిల్లల్ని వివాహాలు చేసేసుకోవాలని కొంత మనీని సేవింగ్స్లో పెట్టారు. ఇక్కడ ఈ డబ్బుల కోసం వాళ్ళు టెన్షన్ పడి హార్ట్ అటాక్లు వచ్చి 2-3 చచ్చిపోయారు. వాళ్ళలో 2-3 హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయారు. డబ్బులు పోయినాయి అని. మిగిలిన వాళ్ళు హెల్త్ డిస్టర్బ్ అయిపోయినాయి. భయంకరమైన స్థితి. ఏడుపంతా ఎక్కడికి వెళ్ళుద్ది అమ్మాయిలు, ఎక్కడికి వెళ్ళుద్ది? డబ్బులు 15,00,000 ఏంటి? ఎంతకాలం ప్రభు నడితే ఈడమ్మా కోటీశ్వరులు చేస్తాడు నా తండ్రి. తెలుసా, యథార్థంగా పని చేసేవాళ్ళంటే ఆయనకి బహు ఇష్టం. ఆకాశ వాకిలు విప్పి పట్టజాలను విస్తారని దీవెలు కొమ్మరిస్తారు. 15,00,000 చూసుకుని వెళ్ళిపోయింది. కానీ వెళ్ళిన కాడ ఎన్ని రోజులు వస్తాయి బాబు? 15,00,000 చెప్పండి నాతో. ఎన్ని రోజులు వస్తాయి ఫారిన్ కంట్రీస్లో? అసలు ఒక 2-3 నెలలు, కనీసం 6 నెలలు కూడా లేదు, 2-3 నెలలని ఖాళీ అయిపోయింది. భర్త అక్కడ దుబాయ్ అమ్మాయిని ఒక అమ్మాయిని అలవాటైపోయాడు. వెళ్ళిపోండి మీరెవరు నాకు తెలియదు అన్నాడు. పిల్లలిద్దరు ఏమైపోయారు? అనాథలైపోతే పిల్లలిద్దరూ డ్రైనేజీల దగ్గర డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారు, బాత్రూములు క్లీన్ చేస్తాకి వెళ్ళిపోయారు పిల్లలు. అబ్బాయి అమ్మాయిని చిన్నప్పుడే ఒక వేష్యలాగా మార్చేశారు. ఏమైంది జీవితం అంటున్నారు ఇప్పుడు. ఎవరు ఏడుపు తెలియని డబ్బులు ఇగిపోయారేమో, చచ్చిపోయారు. ఏడుపు అంతా వెళ్ళిందా లేదా ఇంటి మీదకి? పెంట కుప్పగా మారుస్తాడు. ఎవరు దుర్మార్గంగా వ్యవహరిస్తారో వాళ్ళ జీవితాలను దేవుడు వదిలిపెడతారా? వదిలిపెట్టరు. అన్యాయం చేయొచ్చా? చేయకూడదు. దుర్మార్గం చేయొచ్చా? దుర్మార్గం ఉండకూడదు. న్యాయంగా ఉండాలి, నీతిగా ఉండాలి. నీతిగా ఉండే కుటుంబాలు ఏమవుతాయమ్మా? వర్ధిల్లుతాయి. నీతిమంతుల్ని దేవుడు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తూ పిల్లలు వర్ధిల్లుతూ వాళ్ళంతా ఆశీర్వాదకరంగా ఉంటూ చూస్తాకి ఎంత బాగుంటుందో తెలుసా? చెప్పుకునేటట్టుగా వాళ్ళు ఎంత యథార్థవంతులు, నీతిమంతులు. అందుకే వాళ్ళ పిల్లలు బహుగా వర్ధిల్లని చెప్పుకుంటారు. మరి ఇటువంటి స్థితి కావాలా మీకు? కావాలంటే మనం ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. నీతి గురించి తండ్రి అని దేవుడు మాట్లాడారు. నీతి అనగానే నోవాహు గారు గుర్తొస్తారు మనకి. ఈ నోవాహు జీవితంలో ఆయన యథార్థతను విడవలేదు, నీతిని విడవలేదు కాబట్టి ఆయన 3 కొడుకులు 3 ఖండాలల్లా 7 ఖండాలు అయినాయి అంటే 7 ఖండాలు. అర్థమవుతుందా? మరి మనం కూడా నోవాహు సంతతికి చెందిన వారిమే. మనం ఇంకా చెప్పుకుంటే నీతిగా ఉంటే మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి. అప్పుడు నీతిగా ఉండాలా లేదా? ఉండాలి. మీరంతా నీతిగా ఉండమని ప్రభు పేట కోరుకుంటూ, మీలో ఉన్న బలహీనతలు కానీ ఇంకేమన్నా ఉంటే ప్రభువుని అడిగి ఒప్పుకొని, అయ్యా నేను నీతిగా ఉంటానయ్యా, నాలో ఏదైనా దుర్మార్గంతో తీసేయి ప్రభు, నన్ను క్షమించయ్యా. నిజంగా ప్రార్థన చేస్తా. ఎంఏ చేసిన పని ఏంటమ్మా? వెళ్ళొచ్చు, అట్లా చేయొచ్చా? ఎంఏ పాపమేం చేయలే, కానీ ఎలాంటి పని చేసింది? డబ్బు కోసం దుర్మార్గంగా వ్యవహరించింది. చేయొచ్చా? చేయకూడదు. పిల్లల జీవితాలు కొలాప్స్ అయిపోతాయి. పాపాన్ని పిల్లల వాళ్ళు ఎవ్వరూ పోయొద్దు. నేను చూస్తున్నాను పిల్లలు ఏడుస్తా, గర్భఫలాలు లేక, ఉద్యోగాలు లేక, భర్తలు సరిలేక
ఏడుస్తూ అయ్యా ఆ శాపాన్ని నా ఒళ్ళోకి రానివ్వకయ్యా, నా తల్లిదండ్రులు రానివ్వకయ్యా అని ఏడ్చుకుంటున్నారు పిల్లలు. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? పిల్లలకి దీవెనలు ఇవ్వాలి, పిల్లల మీదకి ఆశీర్వాదాలు రప్పించాలి. పిల్లల మీదకి ఆశీర్వాదాలు ఇస్తే వాళ్ళు వర్ధిల్లుతారు. కాబట్టి అలాంటి ఆశీర్వాదాలను పిల్లలకి ఇద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీతిమంతులుగా ఉంచి, తడియైన దేవుడు నీతిమంతుల లిస్టులో ఉంచి జ్ఞాపకార్థ గ్రంథంలో పేరును బట్టి పరలోక రాజ్యాన్ని మనకందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. నీతిగా బతికేటట్టుగా తండ్రి మనల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముగిస్తున్నానమ్మా.